హలో అండి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా యాప్లో మనం ట్రేడ్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలనేది చూసుకుందాం. సో ఫస్ట్గా మీరు రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కంప్లీట్లీ కేవైసీ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ మీరు ప్లే స్టోర్లో, ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ యూజర్ అనుకోండి, ప్లే స్టోర్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు యాప్ స్టోర్ యూజర్ అనుకోండి, యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు సైన్అప్ చేస్తే ఈ యాప్ ఓపెన్ అవుతుంది. సో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు అప్ సైడ్లో చూసినట్టయితే అప్ సైడ్లో ఫండ్ యాడ్ చేసుకోవడానికి అండ్ దాని తర్వాత మీకు అకౌంట్, ప్రొఫైల్ అండ్ నోటిఫికేషన్ బార్ కనిపిస్తుంది. దాని తర్వాత మీరు కిందికి వచ్చారనుకోండి, ఇక్కడ మీకు బీటీసీ, ఇథేరియం అన్ని స్పాట్ ప్రైజెస్ కనిపిస్తుంటాయి. అండ్ దాని కిందికి వస్తే ఇక్కడ మీకు ఫ్యూచర్స్ అండ్ ఒకవేళ మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఫ్యూచర్స్ ట్యాప్ పైన క్లిక్ చేస్తే ఫ్యూచర్స్ కనిపిస్తుంది. దాని తర్వాత బిట్ కాయిన్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే బిట్ కాయిన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇథేరియం ఆప్షన్స్ మరి చేయాలనుకుంటే ఇథేరియం ఆప్షన్స్ కనిపిస్తాయి. అండ్ మోస్ట్లీ మనమైతే ఫ్యూచర్స్లోనే ఎక్కువ చేస్తుంటాం కాబట్టి ఇక్కడ నేను ఫ్యూచర్స్ మీకు కనిపిస్తుంది. అండ్ ఇంకొక పాయింట్, ఇక్కడ మీమ్ కాయిన్స్ ఏదైతే మీకు బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత సపరేట్ మీమ్ కాయిన్స్ అని కనిపిస్తుంది, బట్ ఇక్కడ కనిపించదు. బట్ ఇక్కడ ఏదైతే ఫ్యూచర్స్ ఉందో ఆ ఫ్యూచర్స్లోనే, అంటే ఈ ఫ్యూచర్స్లోనే కంప్లీట్లీ అన్ని మీమ్ కాయిన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచే మీరు దాన్ని క్లిక్ చేసి మీరు ట్రేడ్స్ అనేది ప్లేస్ చేయవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజువల్ యూఎస్డి ఉంది, దీనిపైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు యూజువల్ యూఎస్డి ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆస్క్ ప్రైస్, బిడ్ ప్రైస్ ఉంటాయి కదా, సేమ్ అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే బై లాంగ్ అంటే మనం బులిష్ సైడ్ వ్యూ ఉంది అనుకోండి బై చేస్తాం, బెరిష్ సైడ్ వ్యూ ఉంది అనుకోండి షార్ట్ చేస్తాం. సో ఇక్కడ షార్ట్ చేస్తాం. సో ఇక్కడ దాని కిందికి వచ్చిన తర్వాత లెవరేజ్ ఉంది. సో మ్యాక్స్ ఏదైతే మనకి మీమ్ కాయిన్స్లోకి వచ్చేసి 20x వరకు లెవరేజ్ ఉంటుంది. మీ ఇష్టం ఎంతవరకు అయినా సెట్ చేసుకోవచ్చు. నా సజెషన్ 5x ఆర్ మ్యాక్స్ టు మ్యాక్స్ 10s, అంతకన్నా ఎక్కువ వెళ్ళకండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాని కిందికి వచ్చిన తర్వాత క్వాంటిటీ ఉంటుంది. ఇక్కడ మీరు క్వాంటిటీ అంటే ఒక లాట్ డిపెండ్స్ ఆన్ మీమ్ కాయిన్స్, డిపెండ్స్ ఆన్ లాట్స్ ఉంటాయి, ఒకసారి అది చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తుంది ఆల్రెడీ 1 lot ఈక్వల్ టు 10 యూజువల్ మీమ్ కాయిన్ అని చెప్పి. సో దానికి తగ్గట్టు మీరు ఇక్కడ క్వాంటిటీ, లాట్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదా ఇక్కడ మీరు 10% క్లిక్ చేశారనుకోండి, సో మీకు ఏదైతే మీ ఫండ్ ఉందో దాంట్లో 10% ఇక్కడ లాట్ సైజ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అండ్ దాని కిందికి వచ్చిన తర్వాత యాడ్ టీపీ అండ్ ఎస్ఎల్ ఉంది. మీరు ట్రేడ్ తీసుకునే ముందే మీరు టార్గెట్ కానీ ఎస్ఎల్ కానీ సెట్ చేసుకోవచ్చు. దాని కిందికి వచ్చిన తర్వాత మీ మార్జిన్ చూపిస్తుంది. అండ్ దాని కిందికి వచ్చిన తర్వాత బై, ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. మీరు షార్ట్ చేయాలన్నా సరే సేమ్ ఇక్కడ మీరు లెవరేజ్ సెలెక్ట్ చేసుకోండి. దాని కింద మార్కెట్ ఆర్డరా, లిమిట్ ఆర్డరా ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నిట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మార్కెట్ సెలెక్ట్ చేసుకోండి.